లోక్సభల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. తెలంగాణ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతి త్వరలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తారంటూ డీప్ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ ఐటీ సెట్ సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఫేక్ వీడియోను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అలాంటి ఉద్దేశం ఏదీ బీజేపీకి లేదని వివరణ ఇచ్చారు. కాగా వీడియోపై బీజేపీ సోషల్ మీడియా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులను అరెస్ట్ చేసే అవకాశాలు లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. తెలంగాణ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతి త్వరలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను తొలగిస్తారంటూ డీప్ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఫేక్ వీడియోను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా అలాంటి ఉద్దేశం ఏదీ బీజేపీకి లేదని వివరణ ఇచ్చారు. కాగా వీడియోపై బీజేపీ సోషల్ మీడియా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. राहुल गांधी निराधार झूठ बोलकर लोगों को गुमराह करने का काम कर रहे हैं। भारतीय जनता पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है। अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता, बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित, पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता। मैं आज देश की जनता को कहना चाहता हूं कि कांग्रेस पार्टी ने हमेशा एससी, एसटी और ओबीसी के आरक्षण पर हमले किए हैं। कर्नाटक में उनकी सरकार आई, 4% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? ओबीसी का कटा। आंध्र प्रदेश में उनकी सरकार आई, वहां पर भी 5% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? एससी, एसटी, ओबीसी का कटा। और जामिया मिलिया और अलीगढ़ यूनिवर्सिटी में भी आज भी एससी, एसटी, ओबीसी आरक्षण से महरूम है। इसका एकमात्र कारण कांग्रेस की एससी, एसटी, ओबीसी नीति है। पिछड़ा समाज का हमेशा विरोध किया, बाबा साहेब आम्बेडकर को हमेशा परेशान किया और ट्राइबलों को कभी न्याय देने का काम नहीं किया। आदिवासियों को न्याय देने का काम नरेंद्र मोदी जी ने किया, द्रौपदी मुर्मू को राष्ट्रपति बनाकर। मैं देश की जनता को फिर से एक मोदी गारंटी रिमाइंड कराना चाहता हूं, जब तक भारतीय जनता पार्टी राजनीति में है एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी। ये मोदी का गारंटी है। ఇక లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. తెలంగాణ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అతి త్వరలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటన చేస్తున్నారు దేశవ్యాప్తంగా హోంమంత్రి అమిత్ షా. దానిలో భాగంగా ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడిన వీడియోని డీప్ ఫేక్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైన ఐటీ బీజేపీకి చెందిన ఐటీ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా కూడా ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఎడిట్ చేసిన ఫేక్ వీడియోని మొత్తము సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఇష్యూ జరిగే అవకాశం ఉందని, అనని మాటల్ని అనిగా కల్పితంగా ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేయడము, ఇది కంప్లీట్ గా
ఐటీ యాక్ట్ కి విరుద్ధంగా దీనిపైన ఢిల్లీ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇప్పటికే. అయితే ఈ డీప్ ఫేక్ లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారినైతే కఠినంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయని కూడా అమిత్ మాల్యా ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అసలు జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల ఓబీసీల వాటాను తగ్గించిన తర్వాత మత ప్రాతిపదికంగా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లు తొలగించడంపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని, యాక్చువల్ గా ఆయన మాట్లాడింది డిఫరెంట్ కంటెక్స్ట్ అయితే దాన్ని వీళ్ళు వీడియో ఎడిట్ చేసి ఒక ఫేక్ వీడియోని సోషల్ మీడియాలో వదలడం డిఫరెంట్ అని టోటల్ గా అని కూడా అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో ఐటీ యాక్ట్ కింద తో పాటు సైబర్ క్రైమ్స్ కింద కఠినంగా శిక్షించే ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ వీడియో ఎడిట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయని కూడా అమిత్ మాల్యా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ కి కూడా రెడీగా ఉండాలి. అది ఎవరు చేసినా కూడా ఉద్దేశపూర్వకంగా అటు కాంగ్రెస్ పార్టీ ఐటీ డిపార్ట్మెంట్ చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ చేశారా, ఎవరైనా సరే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ మాత్రము రెడీగా ఉండాలని కూడా చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో చెప్పింది ఏంటంటే హోంమంత్రికి సంబంధించిన ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి ప్రత్యేకంగా ఢిల్లీ పోలీసులు అటు ఎక్స్ తో పాటు ఫేస్బుక్ లెటర్ రాశామని కూడా ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఎడిట్ చేసిన వీడియో ఏ అకౌంట్ నుండి పోస్ట్ చేయబడింది, రెండు సోషల్ మీడియాల ప్లాట్ఫామ్ అడిగారు. ఇటు ఎక్స్ తో పాటు ఫేస్బుక్ ని కూడా ఏ అకౌంట్ నుంచి ఈ వీడియో ఫస్ట్ సర్ఫేస్ అయింది ఇంటర్నెట్ లో, ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి అని కూడా ఢిల్లీ పోలీసులు లెటర్ రాశారు. అయితే ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దుర్వినియోగం చేయడం ద్వారా కూడా ఇది ప్రధానంగా ప్రతి పొలిటికల్ పార్టీస్ లో కూడా ఇలాగే జరుగుతోంది. వాళ్ళు మాట్లాడింది ఒకటి దాన్ని వక్రీకరించి ఇలా చేయడం ఇటీవల కాలంలో ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని కూడా ఢిల్లీ పోలీసులు అన్నారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోస్ గురించి మాత్రం ఢిల్లీ పోలీసులు చెప్పింది ఏంటంటే మాకు రెగ్యులర్ గా యూజువల్ గా మంత్లీ ఒక 10 to 15 కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాకనే ఇదంతా కూడా జరుగుతుంది అని కూడా అన్నారు. కానీ ఏదేమైనా వాస్తవికంగా అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు వేరు, ఇక్కడ వీళ్ళు డీప్ ఫేక్ వీడియో తీసింది వేరు. ఖచ్చితంగా ఐటీ యాక్ట్ కింద మాత్రం కఠినంగా శిక్ష ఉంటాయి అయితే మాత్రం క్లియర్ గా తెలిపారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. రైట్, ఇక లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. తెలంగాణ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతి త్వరలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎవరెవరిపై కేసు నమోదు చేశారు? ఐఎన్సీ తెలంగాణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా ఈ వీడియోని పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో హింసకు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్ లో కూడా బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన కేసులు నమోదవడం జరిగింది. స్పెషల్ సెల్ ఢిల్లీ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించారు. 153, 153A, 465, 469, 171G, 66 ఐటీ యాక్ట్ ప్రకారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో కూడా బీజేపీ సీనియర్ నాయకులు సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. మొన్న అమిత్ షా హైదరాబాద్ పర్యటన చేసి స్టేజ్ పై కొన్ని ప్రసంగాలు చేపట్టిన తర్వాత అదే స్టేజ్ వీడియోలని దానిపై ఎలాంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం లేనప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ వీడియోని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ యొక్క రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేస్తామంటూ కూడా అమిత్ షా ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విధంగా వీడియో క్రియేట్ చేసి దాన్ని పెద్ద మొత్తంలో వైరల్ చేస్తా ఉన్నారంటూ కూడా బీజేపీ నాయకుల దృష్టికి వచ్చినటువంటి వెంటనే దీనిపైన ఢిల్లీలో, హైదరాబాద్ లో ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఐఎన్సీ తెలంగాణతో పాటు సలీం అనే ఒక వ్యక్తి
మొత్తం 13 మంది కలిసి ఈ ఐఎన్సీ తెలంగాణ ద్వారా వచ్చినటువంటి ఈ ట్వీట్ ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు షేర్ చేయడము, వారు సాధారణ ఓటర్లకు రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ప్రచారం ఒకవేళ నిజంగానే ఓటర్లు భావిస్తే మాత్రం పెద్ద మొత్తంలో వైలెన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 2 కమ్యూనిటీస్ మధ్య పీస్ఫుల్ వాతావరణం దెబ్బతినేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా ఈ వీడియో సంబంధించినటువంటి ఫిర్యాదులు వరుసగా బీజేపీ నాయకులు అందిస్తా ఉన్నారు. దీనిపైన అమిత్ షా కూడా స్పందించారు. బీజేపీ ఇప్పటికే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉంది, మళ్ళీ రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే. ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వారిని ఇబ్బందికి గురైనటువంటి సందర్భాలు లేవు. దీన్ని మాత్రం కాంగ్రెస్ కావాలని హింసాత్మక ప్రేరేపణకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా అల్లర్లను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 2 కమ్యూనిటీస్ మధ్య పెద్ద మొత్తంలో గొడవలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఇదంతా ఫేక్ వీడియో, ఇదంతా నమ్మకూడదు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎస్టీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లు అలాగే ఉంటాయి, అలానే కంటిన్యూ అవుతాయి. ఇంకా బడుగు బలహీన వర్గాలను కూడా బీజేపీ ఆదుకుంటుంది కూడా అనే ఒక విషయాన్ని కూడా అమిత్ షా గుర్తు చేస్తూ మళ్ళీ అమిత్ షా ఈ విషయాన్ని మీడియా అందరికీ తెలియజేసే విధంగా మాట్లాడి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఐఎన్సీ తెలంగాణ పేరుతో ఈ రూమర్, ఈ ట్విట్ ఏదైతే కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసినటువంటి వెంటనే ఆ ఐఎన్సీ తెలంగాణ పేరుతో ఉన్నటువంటి ట్విట్ ని డిలీట్ చేశారన్నట్టుగా కూడా పోలీసులకు ఆ సమాచారం అందింది. ఎవరెవరు ఆపరేట్ చేశారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఎందుకు బీజేపీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారనే దాంతో మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ అవుతోంది. ఢిల్లీ టీం హైదరాబాద్ కి చేరుకొని తెలంగాణ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఐఎన్సీ తెలంగాణ ఈ సోషల్ మీడియా అకౌంట్ ఆపరేటర్ సంబంధించినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేరుగా అమిత్ షా కార్యాలయం నుంచే ఈ ఫిర్యాదు అందినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. అమిత్ షా కూడా రెస్పాండ్ అవ్వడము, నిన్నటి వరకు హైదరాబాద్ లో జరిగినటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఈ రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రస్తావనకు రావడం. ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చి వన్ సైడ్ అంటే ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు? ఐటీ చట్టంతో పాటు వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. 153, 153A, 465, 469, 171G, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, 66C ప్రకారంగా కేసు ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ కి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ కూడా గాజుల ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్స్ పోలీసులు కూడా ఈ రోజు కేసు నమోదు చేసి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలు ఉంది. ఢిల్లీ స్పెషల్ టీం ఈ రోజు తెలంగాణకు చేరుకొని ఐఎన్సీ తెలంగాణ సోషల్ మీడియా ఎక్కడి నుంచి ఆపరేటింగ్ జరుగుతా ఉంది, ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ వీడియోలో ఎడిట్ చేసి స్క్రిప్టెడ్ అక్కడ ఏర్పాటు చేసి దాన్ని రీట్వీట్లు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించి ఇది బీజేపీ చేయబోతున్నటువంటి కార్యాచరణ అంటూ కూడా దాన్ని ప్రచారం చేశారో వారందరినీ గుర్తించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం బీజేపీ సీరియస్ గా తీసుకుంది. లేని ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అది నేరుగా అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటూ కూడా తప్పుడు మార్ఫింగ్ వీడియో ఒకటి క్రియేట్ చేసి దాన్ని దుమారం రేపి 2 కమ్యూనిటీల మధ్య హింసాత్మక చర్యలకు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా పెద్ద మొత్తంలో బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వరుసగా కేసులు నమోదవుతా ఉన్నాయి. ఐఎన్సీ తెలంగాణ ఎవరు ఆపరేట్ చేస్తా ఉన్నారన్న దానిపై కూడా ఢిల్లీ పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి స్పెషల్ పోలీసులు కూడా తెలంగాణకి చేరుకొని తెలంగాణ వార్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఆపరేట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.